నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నష్టపోయిన పంటల వివరాలు ఇవ్వాలి. క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. ఉపాధి హామీలో అక్రమాలు, రికవరీకి డిఆర్డీఓ ఆదేశాలు. మంత్రి ఆఫీస్లోనే ఆడియో లీక్. పొన్నంను బర్తరఫ్ చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రెడ్డి సంఘానికి సీఎం హామీ. అనాథాశ్రమ ఏర్పాటుకు రేవంత్ సానుకూలత. మత్తుకు బానిసవుతున్న విద్యార్థులు. ఆందోళనలో తల్లిదండ్రులు. విశాఖపట్నం టు జగిత్యాల గంజాయి సప్లై ముఠా అరెస్ట్. ఇక వార్తల్లోని వివరాలు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట వివరాలను సమగ్రంగా సేకరించాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆమె రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దిగుబడి వచ్చే సమయంలో అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులు వారికి అండగా నిలవాలని సూచించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల, కాసింపేట గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. బాధిత రైతులు యాళ్ల చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జ హరీష్తో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పంట నష్టంపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు, పెట్టుబడికి ఎంత ఖర్చు చేశారు, ఎంత పంట నష్టం జరిగింది, ఇలా పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, ఆయిల్ పామ్ పంటలతో పాటు కూరగాయలను పండిస్తున్నామని కలెక్టర్కు వివరించారు రైతులు. ఒకే రకమైన పంట కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దెబ్బతిన్న పంటల వివరాలను రైతువారీగా త్వరగా సేకరించి నివేదిక అందించాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు. ఇట్లా మొత్తం అన్ని మధ్యలో గిరిగిపోయినాయి చేను అన్ని. ఇప్పుడు డ్రై అయినాక కంప్లీట్ ఫ్లాట్ అయిపోయింది. ఇది ఎన్ని రోజులు అయింది? 110 ఎంత 3 నెలలు అయిందా? 3 నెలలు 80 డేస్ 80 డేస్ 120 డేస్ క్రాప్ అది డ్యూరేషన్ ఇది యాక్చువల్ టోటల్ ఒక 15 డేస్ అయితే అయిపోయింది. మీరు వచ్చినప్పుడు ఎండిపోయినాయి చూడండి, అదే హార్వెస్టింగ్ స్టేజ్. ఫ్లవర్ మక్క ఈ సంవత్సరం పల్లి సార్ మొత్తం మేడం పల్లి కూడా దాదాపు ఒక 60-70 ఎకరాలు పైన వేసింది సార్. మార్కెట్కి వెళ్ళలే 8500 ఇక్కడ మీది మీద తీసుకెళ్ళి రైతుల దగ్గరికి రైతుల దగ్గర తెచ్చుకుంటే యాక్చువల్లీ బాయిల్డ్ పల్లి చాలా గుడ్ ఫర్ హెల్త్. డైరెక్ట్ ఈక్వల్ టు పిస్తా అది. కరీంనగర్ జ్యోతి బాపులే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆటో షోకు మంచి స్పందన వచ్చింది. పేరెన్నిక గల కార్లు, బైక్లను ప్రదర్శించగా ఔత్సాహికులు పలు మోడల్స్ ను చూసి బుక్ చేసుకున్నారు. గతంలో ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే ఆటో షో ఏర్పాటు చేయగా ఇప్పుడు కరీంనగర్ లో ఏర్పాటు చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని జ్యోతి బాపులే గ్రౌండ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించే కార్లు, బైక్ల ప్రదర్శనను మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇందులో ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న మెర్సిడెస్ బెంజ్, వోల్వో కార్ల కంపెనీలు మొదటిసారి ఈ ఆటో షోలో పాల్గొన్నాయి. అలాగే టొయోటో, మహీంద్రా, నిస్సాన్, మారుతి సుజుకి, నెక్సా లాంటి 20కి పైగా కార్లు, బైక్ల కంపెనీలు తమ లేటెస్ట్ కార్లు, ద్విచక్ర వాహనాల మోడళ్లను ఈ ఆటో షోలో ప్రదర్శనకు పెట్టాయి. వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఔత్సాహికులు, ప్రజలు సందర్శించి వీక్షించారు. కార్, బైక్ మోడళ్ల వివరాలను ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
వాహనాలు కొనే వారి కోసం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను కూడా ఇందులో అందుబాటులో ఉంచగా తమకు నచ్చిన కార్లు, బైక్లను కొనుగోలు చేశారు. ఈరోజు చాలా సంతోషం. ప్రజలకు ఇంకా చాలా బయట ప్రపంచం తెలియనట్టున్నది, కానీ తెలిస్తే మాత్రం డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. రేపైనా కూడా ప్రచారం బాగా వస్తే నా రిక్వెస్ట్ సురేంద్రరావు గారితో ప్రకాశితోటి, హైదరాబాద్లో డైరెక్ట్ ఇంపోర్టెడ్ వెహికల్స్కి చాలా క్రేజ్ ఉంటుంది. ఎంత ఓల్డ్ ఇంపోర్టెడ్ క్రేజ్ ఉంటుంది అంటే ఇంపోర్టెడ్ వెహికలే, బట్ బయట ప్రపంచంలో తయారైన వెహికల్కు చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఫోర్డ్ వెహికల్స్ వస్తున్నాయి, చాలా క్రేజీ ఉన్నాయి. ఫోర్డ్ బందే 1.5 year అయింది. క్రేజీ 25-30 years బ్యాక్ ఉన్న ఫోర్డ్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటాయి. అట్లా హైదరాబాద్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే ఓల్డ్ కార్స్ ఇష్టపడే వాళ్ళు, దాని ఒకటి కానీ హుండాయ్ లాంటి కంపెనీలు కానీ, పాతే ఫెరారీ లాంటి కంపెనీలు కానీ, చిన్న బ్యాగ్స్ కూడా అవి కూడా వీలైతే హైదరాబాద్లో కొన్ని కంపెనీలు తెప్పించుకుంటే ఇక్కడ చాలా అట్టహాసంగా కనబడుతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. కాబట్టి దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రజలు కూడా రావాలి, ప్రజలు కొనుక్కోవాలి. ఒక నమస్తే తెలంగాణ పెడుతుందంటే ఒక నమ్మకం, గ్యారంటీ, వారంటీ ఉంటుందని, ఒక బాధ్యత గల పేపర్ పెడుతుంది. కాబట్టి తప్పక మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడంగా ఇబ్బందులు పడవు, మేము కొన్న ఇబ్బందులు రావు, లీగాలిటీ ఇబ్బందులు రావు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో 52,000 రూపాయలకు పైగా అక్రమాలు జరగగా వాటి రికవరీకి ఆదేశాలు జారీ చేశారు డిఆర్డీఓ శ్రీధర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో 2022-23 సంవత్సరానికి గాను మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపైన తనిఖీ చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాలలో 3.26 కోట్ల విలువ చేసే పనులు చేయగా గ్రామాల వారీగా పనులపై చేసిన తనిఖీ నివేదికలను వివరించారు. క్రీడా ప్రాంగణాలలో 44,376 ఎక్కువ చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. తరువాత జరిగే పనుల చెల్లింపులను నిలిపివేయాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, పంచాయతీ కార్యదర్శుల నుండి 7,833 రూపాయల రికవరీకి ఆదేశించారు డిఆర్డీఓ. కూలీలకు డబ్బులు చెల్లింపులో అధికారుల సంతకాలు లేకుండానే చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. వారం రోజుల్లోగా జాబ్ కార్డులు, రిజిస్టర్లు అప్డేట్ చేయాలని ఆదేశించారు. పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సామాజిక తనిఖీలో డిఆర్డీఓతో పాటు అడిషనల్ పీడీ సంధ్యారాణి, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఏవీఓ వెంకటేశ్వరరెడ్డి, అంబడ్సన్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఏవీఓ కళావతి, ఎంపీఓ కిరణ్ పాల్గొన్నారు. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తేదీ 1/4/2022 నుండి 31/3/2023 వరకు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో డిఆర్డీఓ గారు మరియు అడిషనల్ విజిలెన్స్ ఆఫీసరు, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసరు, అలాగే అంబుడ్స్మెన్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు కార్యక్రమం ఎస్ఆర్పి గారు, డిఆర్పి గారు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా హాజరై తమ గ్రామ పంచాయతీల వారీగా జరిగినటువంటి ప్రగతి నివేదికలని, వాళ్ళు చేపట్టినటువంటి సోషల్ ఆడిట్ నివేదికల్ని చదివి వినిపించారు. ఫోన్ కాల్ ఆర్డీఓ వద్ద లీక్ కాలేదని మంత్రి పొన్నం ఆఫీస్లోనే లీక్ అయిందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్డీఓ, తహసీల్దార్లను బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. తహసీల్దార్, ఆర్డీఓలపైన చర్యల కంటే మంత్రినే ఎందుకు బర్తరఫ్ చేయకూడదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ను సస్పెండ్ చేయాలని, రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్కు ఉందని గుర్తు చేశారు. కరీంనగర్ పార్లమెంటులో 1,00,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు నాయకులు పాల్గొన్నారు. ఇలా అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇలా మంత్రిగా ఎదిగినావు, నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. ఇంత ఆసానం ఎందుకు నీకు?
ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇవాళ వీళ్ళ 6వ గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితో భూతు పురాణాలు, లేకుంటే మన సిరిసిల్ల సభలో వినట్టు డిషుం కుద్దుడు. అసలు ఈయన ఏం మంత్రి, అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిర్రు, దాన్ని సద్వినియోగం చేసుకో. కరీంనగర్ జిల్లాలో రెడ్డి అనాథ వృద్ధాశ్రమం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని, రెడ్డి విజ్ఞాన పరిషత్ బీఈడీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పూర్తికి నిధులను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రెడ్డి సంఘం ప్రతినిధులు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా పలు అంశాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు సంఘ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గన్ను మహేందర్ రెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, పెండ్యాల రామరెడ్డి, సంయుక్త కార్యదర్శులు దారం జగన్నాథ్ రెడ్డి, ద్యావ భాస్కర్ రెడ్డి, దాసరి రామరెడ్డి, కార్యవర్గ సభ్యులు చింతల శ్రీనివాసరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, ప్రసన్నరెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, కొండలరెడ్డి, పెద్ది లక్ష్మీ మల్లారెడ్డి పాల్గొన్నారు. జగిత్యాలలో గంజాయి ముఠా గుట్టుగా సాగిస్తున్న మత్తు దందా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీలకు తరలిస్తున్న తీరు తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేస్తోంది. పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వ వ్యవస్థనే సవాల్ చేసేలా మారింది. నిరుపేద విద్యార్థులు, అందులోనూ అందమైన ఆడపిల్లలే టార్గెట్. అమాయక తల్లిదండ్రులను చూసుకుని వారి పిల్లలను మత్తులోకి దించుతోంది ఓ ముఠా. తొలుత ప్రభుత్వ హాస్టల్ను ఎంచుకుని పార్టీల పేరుతో మద్యం, ఇతర మత్తు పదార్థాల సరఫరా చేసి విద్యార్థులను మత్తుకు అలవాటు పడేలా చేస్తుంది. ఆ తర్వాత చాక్లెట్స్, ఇతర రూపాల్లో సరఫరా చేసి వాటికి బానిస అయ్యేలా చేస్తోంది. గంజాయి, డ్రగ్స్ లేకుండా ఉండలేని విధంగా అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు కంత్రిగాళ్లు. జగిత్యాల జిల్లాలో ఇలానే విద్యార్థులను గంజాయి మత్తులోకి అలవాటు చేసి పిల్లలను బానిసలుగా చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నట్టయితే ముఖ్యంగా 6, 7, 8, 9, 10, 11, 12 అంటే ఈ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎక్కువ సమాజంలో డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఇది వీళ్ళే ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళకు అడాలసిస్ ఏజ్, ఆ ఏజ్లో వాళ్ళ భావోద్వేగాలు ఒక వేరే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని తొందరగా, అంటే ఎవరైతే ఈ నీచులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. తర్వాత వాళ్ళకు ఈ పార్టీలని కల్చర్ అంతా మార్చి మన సంస్కృతిని మార్చుతూ వాళ్ళకు కొత్త కొత్త కల్చర్ని అలవాటు చేస్తూ పిల్లలను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలను ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యతలను స్వీకరించాలి. ఎందుకంటే ఈ పిల్లలకు ఇప్పుడు ఫోన్స్ ఇస్తున్నాము. ఫోన్స్ ద్వారా చాలా రకాలైన, అంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది కాబట్టి ఫోన్స్లను దూరంగా ఉంచాలి. ఒకవేళ అట్లా వీలు కానప్పుడు వాళ్ళ ఫోన్ను ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి. వాళ్ళ పర్యవేక్షణలో మనం ఎప్పుడు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందమైన బాలికలను ఎంచుకున్న ముఠా హైదరాబాద్కు కారులో రేవ్ పార్టీకి తరలించి తిరిగి బస్సులో తరలించినట్లు తెలిసింది. తల్లిదండ్రులు పిల్లలపై అశ్రద్ధ వహించడంతో ఇవేమీ బయటకు తెలియరాలేదు. చివరకు వింత ప్రవర్తనతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలవి. ఉదయం లేస్తేనే కూలి పనికి వెళ్తారు భార్యాభర్తలు. తమ పిల్లలు స్కూల్కి వెళ్లి చక్కగా చదువుకుంటున్నారని కలలు కంటున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి ఎదుగుతారని ఆశించిన ఆ తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలా గంజాయి మత్తుకు బానిసైనట్లు తెలుసుకొని కుమిలిపోతున్నారు. జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన కొద్దిమంది పరిస్థితి ఇలా ఉంటే వెలుగులోకి రాని మత్తుకు బానిసైన విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ఊహించుకోలేం. విద్యార్థులు మత్తుకు బానిస కావడానికి గల కారణాలు, నిరోధించేందుకు తీసుకున్న చర్యలు ఇలా పలు అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వ శాఖల పాత్ర కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆయా శాఖల వైఫల్యాల వల్లే విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక జగిత్యాల జిల్లాపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎంతనైతే బాధ్యత చెప్తున్నామో ఆడపిల్లలను కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆడపిల్లలకు అన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకుంటున్న ఆడవాళ్ల కోసం తీసుకుంటున్న ఎన్నో సేఫ్టీ విధానాలు ఎన్నో పిల్లలకు వివరించాలి. తల్లిదండ్రులు వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడాలి. వాళ్ళకి ఆ వివరాల ద్వారా ఎటైనా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఎలా ఉండాలి, వాళ్ళు సెల్ఫ్ ఎలా డిఫెన్స్ చేసుకోవాలనే దాని మీద కూడా ఆడపిల్లలకు నేర్పించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఎంత బాధ్యతగా మనం చెప్తూ వస్తామో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎలాగైతే చెప్తామో అలాగే తల్లిదండ్రులు మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుండే తల్లిని చెల్లిని ఎంత గౌరవంగా చూస్తామో బయట వాళ్ళకు కూడా అదే గౌరవాన్ని ఇవ్వాలనే విధంగా మనం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు మొదట ఉంటుంది. ఎందుకంటే ఇంటి నుండే ఏదైనా ప్రారంభమవుతుంది. ఒక తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ సమాజంలో చూస్తున్నట్లయితే కల్చర్ అంటే పిల్లలను మనం గారాబంగా పెంచుతున్నాము, వాళ్ళకి కావాల్సింది అడిగింది ఇస్తున్నాం. కానీ అదే అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వ్యవహరించాలనే దాని మీద కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఓపెన్ గా మాట్లాడాలి పిల్లలతో. గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు జగిత్యాల పోలీసులు. జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. పట్టుబడిన వారు చదువు మధ్యలోనే మానేసిన వారని తెలిపారు. విశాఖపట్నం నుండి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారన్నారు. ఏపీలోని సీలేరు నుంచి లింక్ పెట్టుకుని జగిత్యాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా మార్చి 30 రూపాయలకు అమ్మేవారని అన్నారు. రాయకల్, మల్లాపూర్ మండలాలలో 10 కిలోల గంజాయిని పట్టుకున్నామని 5 సెల్ ఫోన్లు 2 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అవుతుంది. అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే 2 కేసులలో కూడా లింక్ ఉంది. వాళ్ళలో అక్యూజ్ ఎవరితో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ ఇద్దరిది కూడా లింక్ ఉంది 2 కేసులలో కూడా. అందుకని కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ 10 కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5 అక్యూజ్ ఉన్నారు వాళ్ళకి మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు. ఈయన 25 years, ఈయన నేటివ్ ఆఫ్ రాయకల్ మండల్. ఈయన 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. ఈయన 2 కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని ఈయన 19 సంవత్సరాలు. ఈయనది లాల్యానాయక్ తాండా అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు. ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే రావులకారి నితిన్ అని ఈయన 21 సంవత్సరం. ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్, మల్లాపూర్ మండల్. ఇతను 2 కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు. అట్లాగే తోట అజయ్ అని ఇతను 24 సంవత్సరాలు. ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే ఆవుల సాగర్ ఇతను 20 సంవత్సరాలు. ఇతను కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే 20 దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు.
సోషల్ మీడియా ద్వారా పెడదోవ పట్టవద్దని యువతకు సూచించారు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్. కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్ రీల్స్ కి యువత ఎక్కువగా అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 16 నుండి 21 ఏళ్ల యువత ఇంటర్నెట్ ద్వారా చెడు మార్గాన వెళ్తున్నారన్నారు. వివిధ జాబ్ డిస్కౌంట్లకు ఆకర్షితులవుతున్నారన్నారు. మంచి పుస్తకాలు చదువుతూ స్కిల్స్ డెవలప్ చేసుకుని వృద్ధిలోకి రావాలని సూచించారు. సినిమాలు, స్నేహితుల ప్రభావంతో మత్తు పదార్థాలకు బానిస అయి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ మమత, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ సాయి కిరణ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ ఉజ్వల పార్కు సమీపంలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు జరిగాయి. అలయన్స్ క్లబ్ గవర్నర్, సైకాలజిస్ట్ గాలిపల్లి నాగేశ్వర్ పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి, ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి, మంగ హైమావతి, అకౌంటెంట్ స్వామి, స్పీచ్ థెరపిస్ట్ శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు పరమేశ్వర్ పాల్గొన్నారు. ఇరవై 24 నుండి 27 వరకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని సచ్చిదానంద ఆశ్రమం చిన్నగుట్టపైన శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు వివరాలను వెల్లడించారు. అనంతరం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరు అవుతారని ఆలయ కమిటీ ప్రతినిధి రాజభాస్కర్ రెడ్డి తెలిపారు. 24న అంకురార్పణ, 25న విశ్వక్సేన పుణ్యాహవచనం, 26న విశేష అర్చనలు, 27వ తేదీన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యంత పురాతనమైన ఆలయం ఉన్నది. అది చాలా జీర్ణ స్థితిలో ఉండడం వల్ల ఉండే దాన్ని సంపూర్ణంగా నూతన ఆలయంగా పునరుద్ధరించి ఇప్పుడు ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ఠ, ఇతర కార్యక్రమాల గురించి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి గారు, అహోబిల స్వామి గారు, దేవనాథ్ జీయర్ స్వామి గారు మరియు నరహరిదాస్ ఇస్కాన్ ఆచార్యులు అంతా కూడా మన 24వ తారీఖు నుంచి, అంటే ఆదివారం సాయంత్రం నుండి 27 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తున్నారు. 27 తారీఖు నాడు పూర్ణాహుతి ఇవన్నీ కూడా ఉంటాయి. శాంతి కళ్యాణం ఉంటుంది. పూర్ణాహుతి, శాంతి కళ్యాణము, ప్రతిష్టాపన మరియు రథోత్సవం కూడా చేయాలని భక్తులందరూ పట్టుబడుతున్నారు. మోస్ట్లీ రథోత్సవం కూడా ఆ రోజు మనం జరుపుకోవచ్చు. కరీంనగర్ పారమిత విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ పోటీలో కరీంనగర్ హెరిటేజ్ పారమిత స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. భారతదేశ వ్యాప్తంగా 5,54,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా 100 మంది అత్యుత్తమ విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో పారమిత స్కూల్కు చెందిన 10th విద్యార్థులు హర్షికాంత్, విశాల్ రెడ్డి, లక్ష్మీ హాసిన్లకు స్థానం లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ రష్మిత, అనూకర్రావు, ప్రసూన, వినోద్రావు, ప్రసాద్, ప్రోగ్రామ్ హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు రాము, గైడ్ టీచర్ సంపత్ పాల్గొన్నారు. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE న్యూ ఢిల్లీ వారు ప్రతి సంవత్సరం ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ అనేటువంటి ఒక అంశంపై దేశవ్యాప్తంగా CBSEలో చదివే పాఠశాలల విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తుంది.
ఈ కాంపిటీషన్లో పరిమిత హెరిటేజ్ సిబిఎస్ఈ స్కూల్ పద్మనగర్ మొదటి స్టేజ్లో రెండవ స్టేజ్లో అత్యంత అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నది. ముఖ్యంగా టాప్ 100లో ఒక్కటే పాఠశాల నుండి 3 ఎంపిక కావడం అది చాలా ఆనందదాయకం. మొత్తం 1000 మంది పరీక్షలు రాస్తున్నప్పుడు ఇప్పుడు 5,50,000 మంది దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు రాయడం జరిగింది. అలా అందులో టాప్ 100లో పరిమిత 3 పిల్లలు ఎంపిక కావడం ఇట్ ఈస్ సంథింగ్ రియలీ మూమెంటస్ ఫర్ అస్. కరీంనగర్ భగత్ నగర్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘ అధ్యక్షులు కొల్లూరి హరిప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముకరంపుర నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు అల్పాహారం పండ్లను పంపిణీ చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని పొందిన మాడిశెట్టి గోపాల్ను సంఘ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి హరిప్రసాద్, సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ నగర్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు మా ఆత్మీయులు హరిప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి ఒక తలంపుతో మానవ శ్రేయస్సే మా అభిమతం అనేటువంటి ఒక కొత్త నినాదంతో ఇక ముందు నుంచి భగత్ నగర్ అభ్యుదయ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించదలుచుకున్నాం. అందులో భాగంగా ఈరోజు నియో హెల్పింగ్ హ్యాండ్స్ చిన్నారులందరికీ కూడా మరి అంతా తెలుసు, ఆర్ఫన్స్ ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలు. సో వాళ్ళకి అల్పాహార వితరణ చేయాలనేటువంటి ఆలోచనతోని హరిప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విధివశాత్తు వాళ్ళు అనాథలైనటువంటి పిల్లలందరికీ కూడా మరి వారికి సమాజం సహకరిస్తేనే వారు కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో గొప్పగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఒక ఆలోచనతోని మా హరిప్రసాద్ గారు అలాగే భగత్ అభ్యుదయ సంఘం సభ్యులంతా మరి అన్ని డివిజన్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు అది జన్మదినాలైనా లేదా ఇతరతర మంచి శుభకార్యాల సందర్భం లోపల చేయాలనేటువంటి ఒక తలంపును కూడా వెలుగుచ్చడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట శివార్లో డీసీఎంలో తరలిస్తున్న 80 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎస్ఐ నరేష్. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దర్యాప్తు ఏజెన్సీలను జేబు సంస్థలుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వాడుకుంటోందని ఆరోపించారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలోని సిపిఐ, సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సీఎంను కక్షపూరితంగానే అరెస్టు చేశారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి దర్యాప్తులు లేవని ఎద్దేవా చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసమే చౌకబారు పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ రక్షణ కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతులను గలాలను గొంతు నొక్కడం, ఇసుకేయడం లాంటి పరిస్థితి చూస్తాం. ఈరోజు ఎన్నికలు సమీపించిన సందర్భంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టులు చేయడం, తమ జేబు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ అట్లాగే ఐటీ లాంటి సంస్థలను తమకు వాడుకుంటూ ఇష్టారీతిన ఇవాళ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాడికి రాజ్యాంగ వ్యతిరేకం. పార్లమెంటు ఆవరణలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ 93వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ప్రతినిధులు పాల్గొన్నారు. వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప ఉద్యమ నేత సాయిద్ భగత్ సింగ్. ఆయన ఆశయాలను పుణుకుపుచ్చుకొని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అనునిత్యం విద్యారంగ సమస్యలపైన, యువజన సమస్యలపైన అనునిత్యం పోరాటం చేస్తూ ఈరోజు అతను 93వ వర్ధంతి సందర్భంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. దేశంలో అందరికీ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించారు, మూఢనమ్మకాలను ప్రతి ఒక్కరు వీడాలని చెప్పేసి అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో అమరుడైన సాయిద్ భగత్ సింగ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీలుగా మేము
డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు చంద్రమోహన్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ మధ్య కళ్యాణ వేడుకను నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుండి జాజుల మోహన్ రావు దంపతులు పట్టు వస్త్రాలను మంచి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈ వేడుకలో ఎంపీటీసీ తిలక్ ప్రియ అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ మోరపల్లి సుస్మిత రమణారెడ్డి, ఉప సర్పంచ్ కొమ్రయ్య, సేవాదళ్ కార్యకర్తలు, దేవస్థాన ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో టీసీఎస్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. కళాశాల ఏఐ, ఎంఎల్ విభాగాల ఆధ్వర్యంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పైన అవగాహన కల్పించారు. దీనికి ముఖ్య అతిథిగా టీసీఎస్ డెలివరీ హెడ్ గోలి పూర్ణచందర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఉద్యోగాలను సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, కళాశాల సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ వినోద్, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, విభాగ అధిపతులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ వెంకట్రెడ్డి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.